హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, హ్యాపీగా చక్కగా నో షుగర్ ఛాలెంజ్‌లో 2 వీక్స్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 1 వీక్ ఉంది. సో, 2 వీక్స్ ఇప్పటిదాకా నేను ఆల్రెడీ చేసిందే. ఈ 1 వీక్ అనేది నెక్స్ట్ అంటే 3 వీక్స్ అనేది నాకు కొత్త ఛాలెంజే కదా! సో, ఈ వీక్ ఎలా నేను మేనేజ్ చేస్తాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి నేను ఈ 3 వీక్స్ వెయిట్ లాస్ ఛాలెంజ్ వితౌట్ షుగర్ అనేది పెట్టుకుని నేను ఎంత వెయిట్‌తో స్టార్ట్ చేశాను. మరి ఫస్ట్ వీక్ ఎంత వెయిట్ లాస్ అయ్యాను, 2 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది మీకు అప్డేట్ చేశాను కదా! సో, ఒకవేళ మీరు చూడకుండా ఉంటే డే 7 వీడియో అండ్ డే 14 వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది. సో, ఎవ్రీ వీక్‌కి నాకు ఎంత వెయిట్ లాస్ చేంజ్ కనిపిస్తుందని. నాకైతే ఆల్మోస్ట్ బాడీ చాలా లైట్గా అట్లా ఫీలింగ్ వస్తుందనమాట. అంటే ఫ్యాట్ కరిగేది ఈజీగా తెలుస్తుంది. సో, ఇంకో థింగ్ ఏంటంటే నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్తున్నారు వాళ్ళు కూడా స్టార్ట్ చేశానని చెప్పి. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ దట్ అంటే అట్లీస్ట్ ఒక్కరిద్దరికైనా ప్రతిరోజు కాకపోయినా ఏదో ఒక్కరోజైనా మన బాడీ మీద కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయాలి, మన హెల్త్ని కొంచెం పట్టించుకోవాలనే ఒక ఆలోచన వస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. అదేదో నా వల్లే వస్తుందనేది కాదు ఇక్కడ నా పాయింట్. ఎవరి వల్ల అయినా సరే అట్లీస్ట్ మనకు అనిపిస్తుంది కదా, మనకి ఎప్పుడు మనసులో ఉంటుంది ఏదో చేయాలి, మనం మంచిగా ప్లాన్ చేసుకోవాలి, ఒక మంచి రొటీన్ ఫాలో అవ్వాలి, అంతా హెల్తీగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ఎవరికండి వాంటెడ్లీ పాడు చేసుకోవాలి హెల్త్ అని అనిపిస్తుంది. అందరికీ మంచిగా ఉంటుంది. కానీ సిచ్యువేషన్స్ మనకి హెల్ప్ అంటే అనుకూలంగా లేకపోవడము, మనకు ఆ సిచ్యువేషన్లో కుదరకపోవడం, దానివల్ల ప్లస్ కొంచెం మోటివేషన్ మిస్ అవుతుంది. ఒక రోజు చేస్తాం, రెండో రోజు ఏం చేస్తాంలే అనిపిస్తాం. ఇవంతా కాకుండా మనకి అంటే అంత డెడికేషన్ ఉండదు. అంటే చేద్దాము అన్నట్టు ఏదో ఒకటి చూస్తాము, టెంప్ట్ అయిపోతాం. సో, ఇవన్నీ దాటుకొని మనం చేస్తున్నాం. ఒక్క రోజైనా అసలు జస్ట్ థాట్ అయినా వస్తుందంటే అది చాలా గ్రేట్. అండ్ మీరు రిజల్ట్ వస్తుందా లేదా అనేది పక్కన పెట్టి ఫస్ట్ మనం చేస్తున్నామా లేదా అనే దాన్ని ఫోకస్ చేసి మీరు చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అసలు. సో, మీరు ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా ఏదో ఒక రోజు మీరు అనుకున్న ఆ గోల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఎందుకంటే నేను ఇలా చాలా ర్యాండమ్ థాట్స్తోనే స్టార్ట్ చేశా. చేయగలనా లేదా, అసలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, ఏవేవో డైట్లు అంటారు, మరి ఇవంతా ఎలా చేయాలి, అసలు మనం చేయగలమా బాబుని పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ, ప్లస్ అసలు నాకు చాలా స్వీట్ క్రేవింగ్స్, ప్లస్ ఫుడ్ కూడా కొంచెం బాగానే తింటాను. ఇట్లా ఉండి మనకు అవుతుందా అనేది నేను కూడా సేమ్ ఇట్లాగే ఉండేదని. బట్ ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆ రొటీన్ ఎలా చేంజ్ అయ్యింది, అసలు అది హ్యాబిచువల్గా ఎలా మారిపోయిందని చేంజ్ చూసుకుంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సో, మీరు కూడా ఖచ్చితంగా ఆ స్టేజ్కి వస్తారు. అది 1 డేలోనో 10 డేస్లోనో ఒక 1 మంత్లోనో అస్సలు జరగదండి. చాలా టైం పడుతుంది. మరి అంత టైం వరకు మనం ఉండగలమా అంటే ఉండాల్సిన అవసరం లేదు. మీకు అనిపించినప్పుడల్లా బ్రేక్స్ తీసుకోండి, మీకు అనిపించినప్పుడే చేయండి. అది ఈసారి వచ్చి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక్కరోజు చేస్తారు. సెకండ్ టైం అంటే మళ్ళీ గ్యాప్ తీసుకుంటారు, అంత బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ అనిపిస్తుంది, అప్పుడు ఇంకొక రోజు చేస్తారు. మళ్ళీ ఒక వారం తర్వాత అబ్బా మన వల్ల కాదులే అని చెప్పి ఒక నెల బ్రేక్ తీసుకుంటారేమో, కానీ మళ్ళీ ఏదో ఒక రోజు స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఈసారి అట్లా కాదు మనం ఒక 1 వీక్ గట్టిగా చేద్దామని చేస్తారు. సో, ఆ 1 వీక్ తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తుంది. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, లైక్ ఆ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ తీసుకుంటున్నా. అంటే మీరు స్టార్ట్ చేసి డెడికేటెడ్గా చేసి కంప్లీట్ చేసి ఎంత ఫోకస్ ఉన్న వాళ్ళైతే సూపర్. అసలు నేను చెప్తుంది యావరేజ్గా అందరు స్ట్రగుల్ అవుతున్న ఇష్యూస్ గురించి చెప్తున్నా నేను. సో, అలా మీరు మనం స్టాప్ చేసేస్తున్నాం, మనం చేయలేకపోతున్నాం అనే దాని గురించి అసలు ఆలోచించకుండా మీరు కొంచెంగా మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది అనే ఒక దాని మీద ఫోకస్ చేయండి. మీరు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. సో, మీరు చేసే చిన్న స్టెప్కైనా మీకు మీరే ఏమంటారు గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వండి. అంటే నేను అంటే ఏమి చేయకపోవడానికంటే ఏదో ఒకటి చేయడం మేలు అనేది ఎలా అంటామో అలాగా అంటే రోజు చేసేదే కాకుండా కొంచెం ఒక మంచి పని ఒక్క పూటైనా చేశాను అంటే మన ఆరోగ్యమైన అలవాట్లు ఒక్కటైనా ఫాలో అయ్యాను అనేది మీకు మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. సో, అలా చిన్నగా మీరు యాడ్ చేసుకునే కొద్దీ ఆటోమేటిక్గా మీ మైండ్ కూడా అలవాటు అయిపోతుంది. అది స్ట్రెస్ గానో, డైట్ లాగానో, రిస్ట్రిక్షన్ లాగానో అట్లా ఏమనిపించకుండా అలవాటు లాగా అయిపోతుంది అనమాట. సో, అందుకని నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో, ఎవరైతే ఒక్కరోజైనా చేస్తున్నారో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సూపర్ అసలు. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంచెం మంది చెప్పడం వల్ల. కాబట్టి మీరు అనుకున్నది ఫస్ట్ చెయ్యండి, రిజల్ట్ అసలు పక్కన పెట్టేయండి. నాకైతే ఈ 2 వీక్స్కి ఎంత రిజల్ట్ వచ్చింది అనేది వెయిట్ మెషిన్లో చూపిస్తున్నా మీకు. అదే కాకుండా నాకు విజువల్గా కూడా ఇంచ్ లాస్ అంటారు కదా, అట్లా కూడా కనిపిస్తుంది. మరీ 3 వీక్స్కి ఇంచెస్ పెద్దగా ఏం లాస్ అవ్వకపోవచ్చు, బట్ ఫ్యాట్ అయితే కరగడం మనకు తెలుస్తుంది డిఫరెన్స్.
ఈ వీక్ అంతా కూడా నేను మంచిగా ఫాలో అయ్యి నేను 3 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను లాస్ట్ డే వీడియోలో. సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. అంటే నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎట్లుంటుందని. చూద్దాము, వెయింగ్ మెషిన్లో చేంజ్ చూద్దాము, ప్లస్ విజువల్గా ఏమైనా చేంజ్ ఉందా కూడా చూద్దాము. కాబట్టి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఏ వీడియో నచ్చినా సరే, మీకు ఏమనిపించినా సరే ఫస్ట్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు వీడియో చూస్తున్నారు అంటే కొంచెం లైక్ చేయడానికి కూడా టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే ఈ కంటెంట్ మీతో పాటు ఇంకొంతమందికి రీచ్ అయితే నాకు కూడా ఇంకా మంచిగా వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది. ప్లస్ ఇంకా మిగతా వాళ్ళకున్న డౌట్స్ కానీ వాళ్ళ అంటే ఏమైనా వాళ్ళ స్ట్రగుల్ అవుతున్నారా అనేది మన ఛానల్లో షేర్ చేసినప్పుడు సో మీకు కూడా ఒక స్ట్రెంగ్త్ యాడ్ అవుతుంది. ఓకే, ఇలాంటి వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు, మనం కూడా చేయాలి అన్నట్టు యాడ్ అవుతుంది అనమాట. సో మనమే ఇండైరెక్ట్గా ఒక ఫ్యామిలీ లాగా బిల్డ్ చేసుకుంటాం అనమాట అందరినీ కలిపి. కాబట్టి వీడియోస్ మీరు వీలైనంత వరకు లైక్ చేయండి. అసలు అలా ఒక చిన్న లైక్తో ఇంత జరుగుతుందంటే చాలా మ్యాజిక్సే జరుగుతాయి. కాబట్టి మీరు లైక్ చేసేదానివల్ల దాని వెనక ఇంత స్టోరీ ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంకొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు నన్ను, అంటే చుట్టుపక్కల వాళ్ళు. సో అసలు నో షుగర్ ఛాలెంజ్ అని ఒకటి స్టార్ట్ చేశాం కదా, మిగతా అన్ని నార్మల్గా అంటే నార్మల్గా మనం ఎలా ఉంటున్నాం అలాగే ఫాలో అవుతూ జస్ట్ నో షుగర్ ఛాలెంజ్ మాత్రం చేస్తే వెయిట్ లాస్ అవుతామా అని అడిగారు. అది డైరెక్ట్ దానికి ఆన్సర్ ఉండదు. నేను ఎస్ అండ్ నో రెండూ చెప్తాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక మంచి రొటీన్లో ఉండి మీరు జంక్ ఎక్కువ తింటున్నారు, మీరు షుగర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు, అదే మీరు వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్ అయ్యి ఉంటే డెఫినెట్గా మీరు అది ఆపడం వల్ల చాలా వెయిట్ లాస్ చూస్తారు. కానీ అలా కాకుండా మీరు నార్మల్గానే బేసిక్గా మీ రొటీన్ అంత ప్రాపర్గా లేదు, మీ అలవాట్లు అంత ప్రాపర్గా లేదు, కానీ షుగర్ మాత్రం చాలా తక్కువే తీసుకుంటారు అన్నప్పుడు మీరు ఆ షుగర్ని ఆపినా మీకు పెద్ద చేంజ్ ఉండదు కదా. ఎందుకంటే మీరు గెయిన్ అవుతుంది అంటే మీరు బరువు పెరుగుతున్నది వేరే హ్యాబిట్స్ వల్ల. అంటే మీరు ఫుడ్ ఎక్కువ తినడం వల్లనో, లేకపోతే క్యాలరీస్ కరిగించకపోవడం వల్లనో, లేకపోతే ఇంకో స్ట్రెస్ ఉండడం వల్లనో, లేదా ఇంకేమైనా మెడికల్ ఇష్యూస్ ఉండడం వల్ల, హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్లనో దానివల్ల అవుతుంది. షుగర్ ఒక్కటే కాదు. కానీ అలా కాకుండా షుగర్ క్రేవింగ్స్ ఉండి జంక్ ఎక్కువ తింటూ అట్లా ఉండే వాళ్ళు స్టాప్ చేస్తే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాం. కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీరు స్టార్ట్ చేసి ప్లాన్ చేయండి. అంతేగాని నేను ఒట్టి నో షుగర్ ఛాలెంజ్ చేసేస్తే వెయిట్ లాస్ అయిపోతా అని మాత్రం నమ్మొద్దు. మరి ఈరోజు వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? కంటెంట్ కొంచెమైనా నచ్చిందా? మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపించిందా? కొంచెమైనా మోటివేషనల్గా అనిపించుంటే మన వీడియోకి లైక్ చేయండి, ప్లస్ కామెంట్ చేయండి. ఆల్రెడీ కొంతమంది అడిగారు షుగర్ క్రేవింగ్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, వీడియో చేయండి అక్క అని ఒకరిద్దరు అడిగారు అనమాట. సో దాని మీద వీడియో కావాలి అంటే మీరు కమెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను. సో వీడియోస్లో కంటెంట్ మిస్ అవ్వకూడదంటే డెఫినెట్గా నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి మీరైతే వీడియోలో కంటెంట్ మిస్ అవ్వరు. సో అది మరి ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.